అర్పిస్తున్నాడు, నేను ఎందుకు వెళ్ళట్లేదు అని మీరు ఆలోచిస్తున్నారా? మీరు యేసు ప్రభు చేసింది ఏంటి తెలుసా? మనుష్యుడు ఎవడో మధ్యవర్తి అవసరం లేదు, నీవే డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్ళేటట్టుగా నీ పాపాలు యేసు ప్రభు క్షమించాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వే డైరెక్ట్ గా వెళ్ళి ఇదిగో పరలోకమందున్న నా తండ్రి అని నువ్వు ప్రార్థించవచ్చు, దేవుణ్ణి దర్శించుకోవచ్చు, దేవుడితో నువ్వు మాట్లాడొచ్చు. యేసు ప్రభు వారి యొక్క సువార్త అంటే ఏమీ లేదండి. నేను ఎప్పుడు చెప్తూ ఉన్నాను, ఈ డిసెంబర్ అంతా చెప్పాను, యేసు క్రీస్తు వారి సువార్త అంటే జెండాలో 4 రంగులు అంతే. చెప్పండి, జెండాలో 4 రంగులు. మీకు బాగా అర్థమవడానికి చెప్తున్నాను అంతే. సువార్త అంటే జెండాలో 4 రంగులు అంతే. ఏంటి జెండాలో 4 రంగులు? ఒక రంగేమో యేసుక్రీస్తు వారి జననం, మరొక రంగేమో యేసుక్రీస్తు వారి యొక్క మరణం, మరొక రంగేమో యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం, మరొక రంగేమో యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడ. అంతే, సువార్త అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఏంటది? జెండాలో 4 రంగులు గుర్తుపెట్టుకోండి. ఏంటది? ఈ క్రీస్తు జననం, క్రీస్తు మరణం, క్రీస్తు పునరుద్ధానం, ఆయన 2వ రాకడ. ఇంతే సువార్త. అంతకు మించిన సువార్త ఏం లేదు. నువ్వు భయపడిపోవాల్సిన, కంగారు పడిపోవాల్సినంత ఏం లేదు సువార్త అంటే.